మరి ఇదెలా వచ్చింది? ప్రియాంక ప్లీజ్ నిజం చెప్పు. నాకు నిజం తెలిస్తే ఏ విధంగానైనా నీకు హెల్ప్ చేయగలను. నువ్వు దాచిపెట్టాలని ప్రయత్నిస్తే అనవసరంగా చిక్కుల్లో పడతావు. ప్రియాంక, సమయం మించిపోతే తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. దయచేసి నిజమేంటో చెప్పు ప్రియాంక. ఇవ్వలేదు. ఆ ఫోటో ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ప్రియాంక ప్లీజ్ కూల్గా ఆలోచించు. నువ్వు తప్పు చేసావని కానీ లంచం ఇచ్చావని కానీ నేను అనడం లేదు. నీకు తెలియక ఇచ్చినా, అతని కష్టాలు విని కరిగిపోయి ఇచ్చినా, లేదా అప్పు కింద ఇచ్చినా, కేసు అయిపోయిన తర్వాత ఇచ్చినా, ఎలా ఇచ్చినా కూడా ఇప్పుడు ఇది కోర్టు దృష్టిలో తప్పే. నేను అడిగేది ఏంటంటే, నువ్వు నిజంగానే డబ్బు ఇచ్చావా అది చెప్పు. అసలు అతనికి డబ్బు ఇవ్వడానికి కారణమేంటో చెప్పు. నువ్వు ఇవ్వకపోతే ఈ ఫోటో ఎలా వచ్చింది? ఫోటో ఎలా వచ్చింది అంటే నాకెలా తెలుసు? ఈ మధ్య అందరూ ఏఐకి బాగా అలవాటు పడ్డారు. దాని ద్వారా ఇలాంటి ఫేక్ ఫోటోస్ లక్షల్లో వస్తాయి. అలా చేశారేమో. నువ్వది తెలుసుకోకుండా వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే ఎలా? ఓకే, ఏఐ ద్వారానే చేసుంటారని అనుకుందాం. ఎందుకు చేసుంటారు? వాళ్ళకేం లాభం అలా చేస్తే? నీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? పోనీ నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా ఎవరు చేశారో అని? మాట దాటేయాలని చూడకు ప్రియాంక. జరిగిందేంటో నిజం ఒప్పుకో. ఏ నిజం ఒప్పుకోవాలి? గట్టిగా అడిగితే ఆ ఫోటో ఏంటో నాకు తెలీదు. ఎవరు ఎందుకు చేశారో కూడా నాకు తెలీదు. ఒక ఫోటోని తీసుకొచ్చి నిజమో కాదో తెలుసుకోకుండా నువ్వు అడిగితే నేను జవాబివ్వాలా? సరే కానివ్వు. అదే నీ ఆఖరి జవాబు అయితే ఓకే. బీ ప్రిపేర్డ్. అంటే ఏంటి, బెదిరిస్తున్నావా? అసలు నాకు నీ మీదనే అనుమానంగా ఉంది. గౌతమ్ సార్కి నీకు అడ్డొస్తున్నానని చేసుంటావేమో అని. లేదా నీ కేస్ గెలవాలని తాపత్రయంతో ఇలా చేసుండొచ్చు. నన్నిలా పోర్ట్రేట్ చేస్తే అందరికన్నా నీకే ఎక్కువ లాభం. కాబట్టి ఖచ్చితంగా నువ్వే చేసుంటావు. అవును, నీకోసం నా ప్రేమనే త్యాగం చేశాను. గౌతమ్ గారు నీ సొంతం అని చెప్పాను. అలాంటిది నేనెందుకు ఇలా చేస్తాను? నేనే చేసుంటే నీ దగ్గరకొచ్చి ఈ ఫోటో చూపించి నిన్న ఇలా అడుగుతానా? ఏమో, నటిస్తున్నావేమో. ఇలా చేసి నీపై అనుమానం రాకూడదని ఇలా హెల్ప్ చేస్తానని బిల్డప్ ఇస్తున్నావేమో. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నిన్ను నేనే కాదు, ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఝాన్సీ గారు, ఒక్క నిమిషం.
సారీ, నేనంతా విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ ఫోటో నాకు మళ్ళీ చూపిస్తారా? ఎందుకు? ప్లీజ్ అండి, ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఓకేనా? ఇది ఒరిజినల్ అని మీరైనా నమ్ముతారా, లేదా మీ చెల్లిలాగే ఫేక్ ఫోటో అంటారా? లేదు ఝాన్సీ గారు, ఇది ఒరిజినల్ ఫోటోలానే ఉంది. ఆ ఫోటో మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్తారా ప్లీజ్? ఇదేంటండి, అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది? పంపించిన వాళ్ళు మీ కాంటాక్ట్లో ఉన్న పర్సన్ కాదా? అంటే పంపించిన అతను ఎవరో మీకు తెలీదా? ఆ, నేను ప్రియాంక ఫోటో చూసిన కంగారులో ఈ నెంబర్ ఎవరిదని చూడటమే మర్చిపోయాను. అసలు ఈ నెంబర్ ఎవరిదై ఉంటుందో నాకు కూడా తెలీదు. అంటే మీ ఇద్దరికీ పరిచయం లేని ఎవరికో ఈ కేసుతో సంబంధం ఉండి తీరాలి. కావాలనే ప్రియాంకని టార్గెట్ చేశారన్నమాట. ప్రియాంకని ఈ కేసులో ఇరికిస్తేనో లేక అమ్మ హాస్పిటల్ని ఇరికిస్తేనో వాళ్లకు ఖచ్చితంగా ఏదో లాభం ఉండుండాలి. కానీ ప్రియాంకకి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ ద్వారా ఈ పని ఎందుకు చేయిస్తున్నారు? అంటే ప్రియాంకకి దగ్గరైన వాళ్ళందరినీ దూరం చేయాలనుకుంటున్నారా? లేక మిమ్మల్ని కూడా ఏదో రకంగా ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా? ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏముంది? అదే, మీ ఫ్రెండ్ ఇందులో ఇరుక్కుందంటే మీరు బాధపడతారు కదా. అసలు ఈ ఫోటో మీ దాకా వచ్చిందంటే నాకు తెలిసి ఇది మీ ఒక్కరికే పంపి ఉండరు. ఈ ఫోటో ఇంకా ఎవరెవరికి వచ్చిందో తెలుసుకోవాలి. నా క్లయింట్స్, ఈ కేసు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, సుమిత్ర శ్రీనివాసులకి, తనుజ వాసుదేవులకి కూడా వచ్చిందంట. అలాగా? ఝాన్సీ గారు, దయచేసి వాళ్ళకి ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకోగలరా? మీకొచ్చిన నెంబర్ నుంచే వచ్చిందా లేక వేరే నెంబర్ నుంచి పంపించారా అని ఏమైనా తెలుసుకోగలరా? సరే. అర్జెంట్ లేదు ఝాన్సీ గారు, కానీ తెలుసుకుంటే మనకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, మనల్ని టార్గెట్ చేస్తుంది ఎవరో అని. తప్పకుండా నేను రేపు ఉదయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ప్రియాంక ఆవేశంలో ఏదో మాట్లాడింది. సారీ, మీరేం పట్టించుకోకండి. తనకి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుందో తనకి తెలియదు. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. తను షాక్లోనో భయంలోనో అలా పిచ్చిగా మాట్లాడుతుందని అర్థమవుతోంది. థ్యాంక్స్ ఝాన్సీ గారు. బాయ్ సార్. హలో సార్. హలో అమ్మా. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్! ఏంటి మృణాల్ని ఎందుకంత గట్టిగా పిలిచావు? అసలు ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఈ ఫోటో ఏంటి ప్రసాద్? ఎందుకింత సీరియస్గా ఉంది? నా ఫోటో ఏమైనా దొరికిందా? అంత చదువులు చదివి ఏం లాభం? ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఎలా? నేను అసలు ఇది ఊహించలేదు. కన్ఫర్మ్ ఈరోజు ఏదో నా గురించి తనకు తెలిసిపోయింది. ఇందుకీ నా గురించి ఎవరు చెప్పుంటారు? ఏం పంపించుంటారు? టెన్షన్లో పిన్ నెంబర్ కూడా గుర్తుకు రావడం లేదే. ప్రసాద్, ఉన్న సమస్య సరిపోనట్టు నువ్వు రాంగ్ పిన్ ఎంటర్ చేసి ఫోన్ లాక్ అయ్యేటట్టు ఇంకో సమస్య క్రియేట్ చేయకు. అయినా ఏం కావాలి నీకు? ఆ ఫోటోనా
చూసి ఏం చేస్తా? ఫ్రేమ్ కట్టిస్తావా? పిన్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? అది టెన్షన్లో. అయినా నీకెందుకు టెన్షన్? ఆ, చూడు చూడు, ప్రియాంక ఫోటోనా? అమ్మయ్యా, నేను ఇంకా నా ఫోటో ఏమో అనుకున్నా. ఏంటి? అదే ఫోటోలో ప్రియాంకతో పాటు ఉన్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నా. ఇంకెవరు? డిఎన్ఏ ఆఫీసర్. అసలు ఆ ప్రియాంకకి అతన్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత క్లీన్ చిట్ వచ్చిన కేసుని మళ్ళీ ఎవరైనా తిరిగి తోడుకుంటారా? కోరి కోరి సమస్యని నెత్తి మీదకు తెచ్చుకుంటారా? ఆ డిఎన్ఏ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఫ్యాబ్రికేటెడ్ కావచ్చు కదా. ఆ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ వల్లనే క్లీన్ చిట్ వచ్చిండొచ్చు కదా. అంటే అమ్మ హాస్పిటల్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటావు, అంతేనా? అయ్యయ్యో, జరుగుతున్నాయని నేనెక్కడన్నాను మృణాల్ని? రిపోర్ట్ కోసం ఆ ఆఫీసర్కి లంచం ఇచ్చిందంటే ఏదో ఉండే ఉంటుంది కదా. అతనికి లంచం ఇచ్చిందంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. హత్య చేసిన ఖైదీలు కూడా జడ్జి ముందు అమాయకంగా ఏమీ తెలియనట్టు నటించినా తమ లాయర్ ముందు అన్నీ ఒప్పుకుంటారు, మొత్తం చెప్పుకుంటారు. కానీ ఈ ప్రియాంక ఎందుకు నా దగ్గర దాచిపెట్టింది? కర్మ కర్మ, అన్నీ నాకు ఇలాంటివే తగులుతుంటాయి. కృష్ణప్రసాద్ కేసు గురించి అడిగినప్పుడు ఝాన్సీ మీద పంతంతో ఒప్పుకోవడం నా కర్మ. చేసేదేముంది ఇప్పుడు? అనుభవించక తప్పదు. కూల్ మృణాల్ని, కూల్. ఇప్పుడు ఇందులో నీ కర్మ అని అనుకోవాల్సిందేముంది? పోతే అమ్మ హాస్పిటల్ పరువు పోతుంది, చేసిన తప్పుకి ప్రియాంక జైలుకి వెళ్తుంది. వావ్, సూపర్. పోతే అమ్మ హాస్పిటల్ పరువు పోతుందని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు ప్రసాద్? పోయేది అమ్మ హాస్పిటల్ పరువు కాదు, నా పరువు. ఇప్పుడు ఆ ఝాన్సీ ఈ చిన్న చిచ్చుని కార్ చిచ్చుగా మారుస్తుంది. మృణాల్ని, ఇప్పుడు అమ్మ హాస్పిటల్ గురించా నీ బాధ, లేక ఝాన్సీని ఎలా ఎదుర్కొని గెలవాలని భయమా? అంటే నువ్వు తన మీద గెలవలేవని కాదు, ఇలా సొంత లాయర్ దగ్గర కూడా విషయాలు దాచిపెట్టే వాళ్ల కోసం పోరాడితే కష్టమని నా అభిప్రాయం. అంటే ఏంటి? ఇప్పుడు ఆ కేసును వదిలేయమంటావా? నాకు కావాల్సింది అదే కదా. ఏంటి? ఆహా, అయ్యో అదే లేదు, నీ ఇష్టం అంటున్నా, తీసుకో. ఛ! నేనొక పక్క అమ్మ హాస్పిటల్ పేరు ప్రఖ్యాతులు సమూలంగా నాశనం చేయాలని చూస్తుంటే నువ్వు కేసు టేకప్ చేసి అడ్డుగోడగా నిలుస్తున్నావు. సార్ 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 మన పోలీస్ స్టేషన్ గురించి పేపర్లో పడింది సార్. అదిగో. కంచే చేను మేస్తే కమిషన్లకి కక్కుర్తి పడుతున్న కాకి బకాసురుడు. కొత్తగా వచ్చిన ఎస్ఐ జేబులు నింపుకోవడమే పరమావధిగా డ్యూటీ చేస్తున్న తీరు అక్కడి ప్రజానీకాన్ని పలు కష్టాలకి గురి చేస్తుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారి జోబులు చిల్లులు పడుతున్నాయి. దాంతో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా జనం స్టేషన్ గడప తొక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ ఎస్ఐ కంప్లైంట్స్ ద్వారానే కాకుండా కమిషన్ల కోసం తన స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ దగ్గర కూడా కక్కుర్తి పడుతున్నట్లు సమాచారం. ఇతని వల్ల సామాన్య ప్రజానికమే కాకుండా సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే ఇతని కంటే ముందున్న ఎస్ఐ గౌతమ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి
అందరికీ విదితమే. ఛ! సార్ సారీ సార్, నేను పూర్తిగా చదవలేదు సార్. అది చదివితే అసలు పేపర్ తెచ్చేవాడే కాదు సార్. క్షమించండి సార్. మీరెందుకు కాక సారీ చెప్పడం? మీ తప్పే ఉంది. ఆ ఎస్ఐని నమ్మి తప్పు చేసింది నేను. లేదు సార్, ఈ పేపర్ తెచ్చి నేను తప్పు చేశాను సార్. అయినా గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటున కట్టినట్టు ఆ ఎస్ఐ తప్పు చేస్తే అదే న్యూస్లో మీ గురించి రాయడం ఏంటి సార్? రాసే వాళ్ళకి మన నొప్పి తెలియదు కదా కాక. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ వాళ్ళకి అనవసరం. ఏదేమైనా ఈ నిందను నేను జీవితాంతం భరించాల్సిందే. లేదు సార్, ఆ కృష్ణ పరమాత్మ మీద కూడా శమంతకమని అపహరించిన నింద వేసింది ఈ జనం. ఈ జనానికి ఏం తెలుసు సార్? అంతే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం తప్ప. ఆ కృష్ణయ్య బయటకు వచ్చినట్టే మీరు కూడా స్వచ్ఛంగా ఈ కేసులో నుంచి ఏ మచ్చ లేకుండా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. నా మాట నమ్మండి సార్. చాలు చాలు. పద్మా, త్వరగా వడ్డించు. వడ్డిస్తున్నాను కదండి. అవును, కమలెక్కడా? వచ్చేస్తుంది మావయ్య. రోజు ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా? టైంకి టిఫిన్ తినాలని తెలీదా? కూర్చో. మళ్ళీ మీకు జ్వరాలు, నీరసాలు వస్తే మేము హాస్పిటల్కి పరిగెడుతూ ఉండాలి. ఇక నుంచి అందరితో పాటే మీరు టిఫిన్, భోజనం చెయ్యాలి. మీకు స్పెషల్గా ఏం వడ్డించము. ఇంకేమున్నాయి పద్మా? మావయ్య గారు, మీకు సాంబార్ వడ్డించమంటారా? ఏమండి వేనా? వాళ్ళని తీసుకొచ్చావు కదా, ముందు వాళ్ళకే వడ్డించు. పిల్లలు, ఫస్ట్ టైం కదా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మా అందరితో కలిసి టిఫిన్ చేయడం టేబుల్ మీద? అవును. ఇప్పుడు మా పిన్ని ఇక్కడే ఉంటే చాలా సంతోషపడుతుంది. ఇక్కడ లేని వాళ్ళ గురించి ప్రస్తావన ఎందుకు? సరే, స్కూల్కి టైం అవుతుంది కదా, తొందరగా తినండి. రే వంశీ, చట్నీ అలా పాడేసుకున్నావేంట్రా? ఆగు. తినడం కూడా రాకపోతే ఎలారా? ఇటు ఇవ్వండి, నేను తుడుస్తాను. సరిగ్గా కూర్చో, నేను తినిపిస్తాను. అయ్యో అయ్యో, వాటర్ తాగు, ఏం కాదు. ఓకే, త్వరగా పెట్టండి వీడికి. కమలా, స్వీటీ, ఇడ్లీ తిన్నావా నువ్వు? తిను. ఇంకో ఇడ్లీ పెడతాను. చట్నీ వే. నాన్న తిన్నావా? చట్నీ ఇదిగో మంచినీళ్ళు తాగు. కొంచెం వేస్తాను. ఇంకేమైనా తింటావా? అయ్యయ్యో మావయ్య, లేచారేంటి? కూర్చోండి మావయ్య, మీకు కొంచెం చట్నీ వేయమంటారా? పద్మా, నాన్న ప్లేట్లో చట్నీ అయిపోతే చూసుకోవాలని తెలీదా? నువ్వు బాగా చూస్తున్నావు కదా, తను చూసుకోవడానికి. అంటే నాన్న, స్వీటీకి పొలమారితేను. నాన్న, అంటే వాడు చట్నీ మీద పడేసుకున్నాడు కదా,
మీరు పిల్లల మీద జాలి చూపిస్తున్నారనుకోవాలా, ప్రేమ చూపిస్తున్నారనుకోవాలా? అదేం లేదు నాన్న, వాళ్ళ పిన్ని లేదు కదా, అందుకే దగ్గరుండి చూసుకుంటున్నాం. మీరు వాళ్ళ మీద చూపించే కేరింగు జాలితోనో జాగ్రత్తతోనో ఉండాలి, కానీ ప్రేమ అనేది మాత్రం ఉండకూడదు. నువ్వు తినమ్మా, తిను. చెప్పండి, మీ పేరు మహేష్ అన్నారు కదూ? అవును మేడం. ఫోన్లో సరిగ్గా అర్థం కాలేదు. అసలు విషయం ఏంటి? మేడం, ఈరోజు నా కేస్ డేట్ ఉంది. మా లాయర్ గారికి హార్ట్ అటాక్ రావడంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాకు ఆపోజిట్గా మృణాలిని గారు కేసు టేకప్ చేశారు మేడం. అందుకే ఎవరూ భయపడి నా కేసు తీసుకోవట్లేదు మేడం. అందరూ మీ పేరు చెప్పారు మేడం. అందుకే మీ దగ్గరికి వచ్చాను మేడం. మేడం, ఇప్పుడు నాకు మీరు తప్ప నాకు వేరే దిక్కెవరూ లేరు మేడం. నా కేసు మీరే టేకప్ చేయాలి మేడం. నన్ను ఎలాగైనా ఈ ఊబిలో నుంచి గట్టెక్కించండి మేడం. అయ్యో మహేష్ గారు, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇప్పుడు కేసు టేకప్ చేయాలంటే నాకున్న కమిట్మెంట్స్, నా షెడ్యూల్ చూసుకోవాలి. పైగా మీరు మళ్ళీ ఈరోజే కేస్ డేట్ అంటున్నారు. నాకు మీ కేస్ పూర్వాపరాలు ఏమీ తెలియవు. ఈ ఫైల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలా అనకండి మేడం, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చాను. మీరు కాదంటే నా భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు మేడం. మీరలా ఎమోషనల్ అవుతున్నారని నేను కేసు టేకప్ చేసినా ఉపయోగం ఏముందండి? మీరే అన్నారు కేసు వాదోపవాదాలు పూర్తయిపోయి హీరింగ్కి వచ్చింది అని. ఈ టైంలో ఇప్పుడు నేనొచ్చి చేసేదేముంటుంది చెప్పండి? మేడం, మీరు చెప్పింది, మాట్లాడింది ప్రతి ముక్క అక్షర సత్యం. అవన్నీ నిజమే. కేసు వాదోపవాదనలు పూర్తయ్యాయి. జడ్జి గారు తీర్పు ఇవ్వడమే ఇక మిగిలింది. అవన్నీ ఎంత నిజమో నాకు నా భార్య అంటే ప్రేమన్నది కూడా అంతే నిజం మేడం. ఆ ఫోటో వల్ల నేను మాత్రమే కాదు, నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇప్పుడు ఆ ఫోటో ఝాన్సీ కూడా చేరింది. నువ్వు ఆ డిఎన్ఏ ఆఫీసర్కి మనీ ఇస్తున్న ఫోటో ఇప్పుడు అందరి మొబైల్స్లో చక్కర్లు కొడుతోంది. హో, ఆ ఫోటో మీకు వచ్చిందా? నువ్వు చేసిన నిర్వాకం నాకు వచ్చింది. బేసిక్గా నేను వాదనలు, యుద్ధాలు కోరుకునే మనిషిని కాదు మేడం. కానీ మీరు యుద్ధం కోరుకుంటే నేను మాత్రం ఎలా సైలెంట్గా ఉండగలను? మీ కోరికని తీర్చకుండా ఎలా ఉండగలను చెప్పండి?